హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే టీఎస్ ఐసెట్ సంబంధించి 2026 సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికైతే ఈ వీడియోలో నేనైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను అనమాట. చాలా వరకు స్టూడెంట్స్కి అయితే తెలియదు అనమాట. వితౌట్ చలానా కట్టకుండా కూడా మనం అయితే కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అప్పుడు నోటిఫికేషన్ అనేది ఇప్పుడు మనకి రిలీజ్ అయ్యింది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ గురించి కూడా మొత్తం క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో నేనైతే ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై చేసేయండి. మీ కామెంట్కి నేను ప్రతి ఒక్క రిప్లై కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ముందుగా వచ్చేసి మనం డీటెయిల్గా నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మనకి ఏదైతే ఆన్లైన్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఉందో మనకైతే అప్లికేషన్స్ అనేవి ఫస్ట్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాసెసింగ్ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలా అయితే మనకి ఎంసెట్లో అయితే మనం పేమెంట్స్ చేస్తున్నామో అలా ప్రాసెసింగ్ ఫీ అనేది మనకైతే 5th వరకు అయితే లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఈ పేమెంట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే నియరెస్ట్ ఏవైతే మీ సర్టిఫికేట్స్ ఉన్నాయో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి చేయించుకోవాలి. ఆ స్లాట్ బుకింగ్ అనేది అయితే మీరు ఫస్ట్గా అయితే ప్రాసెస్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఈ ప్రాసెసింగ్ ఫీ పే చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీరు స్లాట్ బుకింగ్ చేసుకొని మీ నియరెస్ట్ ఏదైతే ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అందులోకి వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే చేయించుకొని రాండి అనమాట. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ చేయించుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే ఓపెన్ అవుతున్నాయి అనమాట. ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ రోజు నుంచి మీరందరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్ సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే మనకి 8వ తారీఖు వరకు ఉందన్నమాట. 8th లోపు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోకపోతే మీకైతే తర్వాత ఛాన్స్ అయితే ఉండదు అనమాట. ఫేజ్ 1లో మీకైతే ఆ ఛాన్స్ అనేది ఉండదు. మనకి రిజల్ట్స్ వచ్చేసి 11th లోపు రిజల్ట్స్ ఉందన్నమాట. అయితే ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐసెట్లో మంచి ర్యాంక్ రాకపోయినా ఎవరైనా మేనేజ్మెంట్ ద్వారా మంచి కాలేజ్ చూస్తున్నారు అనుకోండి, మీ అందరి కోసం అయితే ఖచ్చితంగా ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో మీరు ఈ నెంబర్ కనుక కాల్ చేస్తే నేను మేనేజ్మెంట్లో తక్కువ ఫీజు తోటి మీకు మంచిగా ఏదైతే కాలేజ్ ఉందో ఇది ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఒక మంచి కాలేజ్ అయితే నేను ఇప్పించడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్కి ఒక తెలియదు ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్ అని కొన్ని ఉంటాయి అనమాట. ఈ సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్ అంటే ఏంటి అంటే మనకి ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మనకి ఏంది గవర్నమెంట్లో మనకి ఏదైతే ఒక కాలేజ్ ఉందనుకోండి అందులో 50,000 వరకు అమౌంట్ ఉంటే మనకి గవర్నమెంట్ అనేది 27,000 గవర్నమెంట్ పే చేస్తుంది. రిమైనింగ్ అమౌంట్ మనం పే చేసుకుంటే సరిపోతుంది. అదే ఈ సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్ ఉన్న ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ అనేవి మనకి ఎలా ఐడెంటిఫై చేయాలి, మన అలాంటి కాలేజెస్లో మనకి ఎలా ఉంటుందంటే ఏదైతే అమౌంట్ ఉందో మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అమౌంట్ రాదనమాట. మొత్తం కాలేజ్ ఫీజు ఎంత ఉంటే అంత పే చేయాల్సి వస్తుంది అనమాట. సో అదొకటి చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరైనా స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్ సంబంధించి కావచ్చు, అలానే ఇక్కడ మీకు వితౌట్ చలాన్ అనమాట. అంటే ఇప్పుడు కాలేజ్లో 25,000 ఫీజు 27,000 ఫీజు ఉందనుకోండి, మనకి అది ఆల్రెడీ గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి ఎలాంటి అమౌంట్ లేకుండా మీరు ఫ్రీగా చదవచ్చు అనమాట. అలాంటి కాలేజెస్ ఏమైనా కావాలనుకుంటే కింద నెంబర్కి అయితే మీరు ఇప్పుడే కాంటాక్ట్ అవుతే నేను దాని గురించి క్లియర్గా మీ అందరికైతే చెప్తాను. నన్ను కాంటాక్ట్ అవ్వండి, నాకు ఒకసారి అయితే కాల్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మొత్తం అప్డేట్స్ అయితే నాకు ఈ నెంబర్తో కాల్ చేసి మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.